డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజు ఇంకొకసారి విమర్శించారు. సో ఏమంటారు వాళ్ళు? అలాంటి విధవల విమర్శలు పట్టించుకోకూడదు అంటాను నేను. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఎలా అయిపోయారంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి ఎవరికి అన్యాయం జరిగినా నేను ప్రతి జిల్లా తిరుగుతాను, ప్రతి జిల్లాకి వెళుతూ కాలుకి బల్పం కట్టుకుని తిరుగుతూ ఉన్నాడంటే, అలాంటి మహానుభావుని ఇలాంటి చీడపురుగు ఒక మాట అందంటే అది ఎవడో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీపం చుట్టూ తిరిగే దోమ లాంటి వాడు ప్రకాష్ రాజు, దీపం మా పవన్ కళ్యాణ్. అలాంటి విధవల గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నాడు. మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి గురించి కామెంట్ చేస్తాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేస్తూ ఉంటాడు. మరి ఆడికి ఏం పోయే కాలం వచ్చిందో ఎవరికి అర్థం కాదు. ఆడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని పొగిడితే మళ్ళీ ఫామ్లోకి వస్తానని అనుకుంటున్నాడేమో, కానీ నీచాతి నీచమైన పురుగులా మిగిలిపోతాడు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? శిఖరం, దేవుడు. ఆయన సంపాదించిన దాంట్లో 50% పేద ప్రజలకి పనిచేసినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని తాకడానికి కానీ కనీసం కాళ్ళు పట్టుకోవడానికి కానీ పనికిరానిటువంటి ప్రకాష్ రాజ్ దేవుడి గురించి కామెంట్ చేస్తాడా? ఇలాంటి దరిద్రుడు. అలాంటి దరిద్రుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు బ్రదర్. ఓకే, ఓవరాల్గా ప్రకాష్ రాజ్కి డైరెక్ట్గా వార్నింగ్ ఏమిస్తారు మీరు? ఒరే సన్నాసి, వీలైతే 10 మందికి ఉపయోగపడు, లేకపోతే సాయపడు, అంతేగాని ఇలా దేవుడు లాంటి పవన్ కళ్యాణ్కి బడి ఏడవకు.